ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో నన్ను చాలామంది అడుగుతున్న క్వశ్చన్ అదేంటంటే పారిస్ ఆర్ ఫ్రాన్స్‌కి మాస్టర్స్‌కి లేదా అక్కడికి మూవ్ అవుతున్నప్పుడు ఒక అకామిడేషన్ లేదా రూమ్ ఎలా బుక్ చేసుకొని అడుగుతున్నారనమాట. మీకు ఒక విషయం తెలియాలి, అదేంటంటే ఫ్రాన్స్‌కి వీసా డ్రాప్ చేసేటప్పుడు ఇక్కడికి మాస్టర్స్‌కి వచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా ఒక అకామిడేషన్ చూపించాలి బుక్ చేసుకున్నట్లు. సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో ఈ వీడియో మొత్తం ఫుల్గా చూడండి. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఒక విషయం చెప్పాలి, అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు స్కామ్స్కి చాలా ఆస్కారాలు ఉంటాయన్నమాట. చాలామంది మిమ్మల్ని స్కామ్ చేయవచ్చు. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ స్కామ్స్. ఎవరికి పడితే వాళ్ళకి ఎలాంటి హౌస్ చూడకుండా లేకపోతే ప్రాపర్ బుకింగ్ లేకుండా డబ్బులు పే చేయవద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే నేను చెప్పేవన్నీ కూడా ఎగ్జాక్ట్గా నిజాలు అవ్వాలని కాదు, నా ఎక్స్పీరియన్స్ అండ్ నా ఫ్రెండ్స్ అండ్ నా అక్వైంటెన్సెస్ ఎక్స్పీరియన్సెస్ నేను ఇక్కడ షేర్ చేస్తాను. దట్స్ ఆల్. సో నన్ను చాలామంది అడిగినట్లు అకామిడేషన్ అనేది వీసా కోసం ఖచ్చితంగా చూపించాలి. దట్స్ లైక్ ఫర్ ష్యూర్. డమ్మీలు పెడతాము ఇలా చేస్తామంటే ఒకప్పటిలా కాదు, ఇప్పుడు వీసా స్క్రూట్నీ గట్టిగా అవుతుంది. ఇట్స్ గోనా బీ అ ప్రాబ్లమ్. దట్స్ ఫర్ ష్యూర్. ఐ డోంట్ ఎంకరేజ్ ఆల్ దిస్ డమ్మీలు ఇలాంటివి నేను ఎంకరేజ్ చేయను అనమాట. ఒక ప్రాపర్ అకామిడేషన్ బుక్ చేసుకోండి. అది దానికి ఐల్ టెల్ యూ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎదర్ యూ కెన్ గో త్రూ ఎయిర్బిఎన్బి ఆర్ షార్ట్ టర్మ్ రెంటల్స్. అంటే ఒక 2-3 monthsకి ఒక ప్రాపర్ అకామిడేషన్, అంటే ఎయిర్బిఎన్బినో లేకపోతే ఒక షార్ట్ టర్మ్ అకామిడేషన్ బుక్ చేసుకోవడము. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి వన్స్ యూ అండర్స్టాండ్ మీ కాలేజ్ ఎక్కడ ఉంటుంది, లేకపోతే మీకు ఎవరైనా ఫ్రెండ్స్ అయిన తర్వాత వాళ్ళతో కలిసి ఒక హౌస్ చూసుకోవడము, ఇలాంటివన్నీ అన్నమాట. ఎందుకు అంటే ఇండియాలో ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఫ్రాన్స్ హౌసింగ్ మార్కెట్ అసలు అర్థం కాదు, ప్యారిస్లో ఎలా ఉంటుందో తెలియదు, ఆర్ మీరు ఏ ప్లేస్కి వెళ్తే లియోన్ ఇలా ఏ సిటీకి వెళ్ళినా కూడా అక్కడ లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టి హౌసింగ్ బుక్ చేసుకొని ఇబ్బంది అవుతుంది. సో ఫస్ట్ బెస్ట్ థింగ్ ఇస్ షార్ట్ టర్మ్ రెంటల్ బుక్ చేసుకోవడం ఒక 2-3 monthsకి. అండ్ దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత లాంగ్ టర్మ్ హౌస్కి షిఫ్ట్ అవ్వడం అనమాట. దట్ కెన్ బీ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ స్టూడెంట్ అపార్ట్మెంట్స్ బుక్ చేసుకోవడము. ఎందుకు అంటే స్టూడెంట్ అపార్ట్మెంట్స్ ఆర్ మేనేజ్డ్ బై ఆర్గనైజేషన్స్, అంటే రిలయబుల్ ఆర్గనైజేషన్స్. సో మన దగ్గర కొంచెం ఎక్స్ట్రా మనీ ఉంటే స్టూడెంట్ అకామిడేషన్స్ బుక్ చేసుకోవడం బెటర్ అనమాట. అవేంటి అంటే సెక్యూర్డ్ ఉంటుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ కాంట్రాక్ట్ ఉన్న 1 month తర్వాత కాంట్రాక్ట్ బ్రేక్ చేసుకోవచ్చు విత్ 1 month నోటీస్. సో దట్ విల్ నాట్ బీ అ ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవి వీసాకి చాలా సెక్యూరిటీ అండ్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. చాలా క్రెడిబుల్ డాక్యుమెంట్స్ అవుతాయి వీసా అప్లై చేస్తున్నప్పుడు. సో అగైన్ మీకు ఇలా హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ అక్కడ లాంగ్ టర్మ్ స్టూడెంట్ అపార్ట్మెంట్లో ఉండాలంటే అస్ స్టూడెంట్గా ఆర్ అస్ యంగ్ ప్రొఫెషనల్గా దే ఆర్ వెరీ వెల్ మెయింటైన్డ్ అనమాట. సో చాలా బాగుంటాయి కూడా ఇవి అడ్వాంటేజెస్. కాకపోతే మోస్ట్ స్టూడెంట్ అపార్ట్మెంట్స్కి కొంచెం రెంట్ ఎక్కువ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో దాట్, బట్ స్టూడెంట్ అపార్ట్మెంట్స్కి కొంచెం కంపారిటివ్లీ రెంట్ ఎక్కువనే ఉంటుంది మనం ఫ్రెండ్స్తో అపార్ట్మెంట్ షేర్ చేసుకునే దానికన్నా. సో అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ స్టూడెంట్ అపార్ట్మెంట్స్కి ఫీ పే చేసేటప్పుడు డిపాజిట్స్ లాంటివి పే చేసేటప్పుడు మేక్ షూర్ యు ఆర్ పేయింగ్ డైరెక్ట్ టు ద వెబ్సైట్. అంటే ఆ వెబ్సైట్లో ఉన్న లేదా వాళ్ళు మెయిల్కి పంపించిన వాటికి మాత్రమే డబ్బులు పే చేస్తూ విత్ క్రెడిబుల్ పేపర్స్ అండ్ డాక్యుమెంటేషన్తో మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఫ్రాన్స్లో ఇంకొక విషయం ఏంటంటే హౌసింగ్ కావాలంటే ఒక గ్యారెంటర్ అనే పర్సన్ ఖచ్చితంగా కావాలి. లైక్ స్టూడెంట్ అపార్ట్మెంట్ బుక్ చేస్తున్నా లేకపోతే ఎలాంటి రెంటల్ కాంట్రాక్ట్స్కి వెళ్తున్నా యాజ్ అ రెసిడెంట్ హియర్ యూ వుడ్ అంటే ఖచ్చితంగా ఒక గ్యారెంటర్ అనే పర్సన్ కావాలి. ఆ గ్యారెంటర్ మనకు ఫ్రాన్స్లో లేకపోతే ఏదో గ్యారెంట్ మీ ఆఫ్ విసాలే సర్వీసెస్ తీసుకోవాలి. విసాలేలో వెళ్తే ఫ్రీగా వచ్చేస్తుంది మీరు విసాలే కనుక ఎలిజిబుల్ అయితే. విసాలేకి నాన్ ఎలిజిబుల్ అయితే యూ హ్యావ్ టు మీ రెంట్ని బట్టి ఇంత అమౌంట్ అని గ్యారెంట్ మీ వాళ్ళకి కట్టాల్సి వస్తుంది అనమాట. ఆర్ స్టూడాపార్ట్ బుక్ చేసుకున్న స్టూడాపార్ట్ వాళ్ళకి కూడా కట్టాల్సి వస్తుంది. గ్యారెంటీ ఈజ్ ద రియలీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఫ్రాన్స్ అనమాట. సో గ్యారెంటర్ లేకుండా ఖచ్చితంగా మీకైతే హౌస్ దొరకడం చాలా అసలు నెక్స్ట్ ఇంపాసిబుల్. సో దట్స్ దేర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌసింగ్ ఎలా బుక్ చేసుకోవాలి అనే టాపిక్ వచ్చేస్తే, సో ఈ రెండు కాకుండా వెబ్సైట్స్ అనమాట.
pap.fr, Seloger.fr లాంటి వెబ్సైట్స్ ఉన్నాయి, కానీ నేను రికమెండ్ చేయను. ఎందుకు అంటే అక్కడ స్కామ్స్కి వెళ్ళడానికి ఆస్కారం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. యూ కెన్ బేసిక్లీ గెట్ స్కామ్ దర్ ఈజీలీ. సో ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఇలాంటివి ట్రై చేయొద్దు. లైక్ పాప్, సెలోషర్, ఇంకా ఇవన్నీ ఉన్నాయి వెబ్సైట్స్, రిలయబుల్ వెబ్సైట్సే, కానీ అక్కడ లిస్టింగ్స్ అన్నీ రిలయబుల్ కాదు మనకు తెలియదు. కాబట్టి అగైన్ ఈ వెబ్సైట్స్ ఉన్నాయి, కానీ ఐ వుడ్ సజెస్ట్ యూ టు నాట్ జంప్ ఇన్ టు దమ్ యాజ్ క్విక్లీ. డూ యువర్ రీసెర్చ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ తెలియని వాళ్ళతో ఆ స్కామ్లోనే పడతారనమాట. సో వెల్ బిల్ట్ హౌస్ అంటే ఒక మామూలుగా వేరే వెబ్సైట్స్లో అలాంటి ఒక హౌస్ 1000 euros వస్తే వీళ్ళు 500కి ఇస్తుంటే అలాంటి వాటికి పడకండి అనమాట. అది బిగ్ ట్రాప్స్. సో ఖచ్చితంగా మీరు మనీ తీసుకొని మిమ్మల్ని బ్లాక్ చేసేస్తారనమాట. అండ్ హౌస్ చూడకుండా వెళ్ళి డబ్బులు కట్టొద్దు. షార్ట్ టర్మ్ బుక్ చేసుకొని ప్యారిస్కి వెళ్ళి వెబ్సైట్స్లో హౌస్ చూసుకొని అక్కడ డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి అప్పుడు పే చేయండి. కానీ డైరెక్ట్గా ఇలాంటి క్యాష్ పే చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు పే చేయొద్దు. సో నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ గ్రూప్స్ అనమాట. ఇక్కడ కూడా చాలా స్కామ్స్ జరుగుతాయి. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ ఈ కాలేజ్ లేదా యూనివర్సిటీ వాళ్ళు కనుక ఫేస్బుక్ పేజెస్ క్రియేట్ చేస్తుంటే అక్కడ అకామిడేషన్స్ పోస్ట్ చేస్తారనమాట. అవి యూజువలీ ద మోర్ బిలీవబుల్ అండ్ రిలయబుల్. సో ఇలాగ ఫేస్బుక్ గ్రూప్స్ కానీ ఏమైనా కమ్యూనిటీ గ్రూప్స్ కానీ ఉంటే మీ కాలేజ్ సైడ్ నుంచి మీ కాలేజ్ వాళ్ళు ఇనిషియేట్ చేసినవి వాటిని గట్టిగా నమ్మొచ్చు కంపేర్డ్ టు అదర్ గ్రూప్స్ అండ్ స్టఫ్. సో జాగ్రత్తగా ఉండండి. ఏవి పడితే అవైతే నమ్మి ఫేస్బుక్ గ్రూప్స్లో మనీ పే చేయొద్దు. కానీ ఒక్కడొక యూ కెన్ ట్రై దేర్ టు ఫైండ్ అ హౌస్ అండ్ జెన్యూన్గా ఏమైనా దొరుకుతాయి, ఇట్స్ అ గుడ్ థింగ్. బట్ ఇండియాలో ఉన్నప్పుడు డోంట్ పే మనీ టు దెమ్ వితౌట్ సీయింగ్ ద హౌస్ unless you think it's very 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 reliable. So next way is to find a house through agencies anamata, which is a bit more expensive. మన దగ్గర డబ్బులు కనుక బాగా ఉంటే ఇవేకి వెళ్ళొచ్చు. there are a lot of housing agencies and rentals for studios and other stuff also. సో బట్ మనకు అది కొంచెం వాళ్ళ కమిషన్ ఇవ్వాలి, హౌస్కి అడ్వాన్స్ పే చేయాలి, అట్ ద సేమ్ టైం ఫస్ట్ మంత్ రెంట్ పే చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది అనమాట, విచ్ ఇస్ వెరీ హెక్టిక్ అండ్ ప్రైస్ టేకింగ్. సో ఐ విల్ నాట్ సజెస్ట్ దిస్ ఏజెన్సీ ద్వారా వెళ్ళి హౌస్ రెంట్ తీసుకోవడం ఫర్ స్టూడెంట్స్. సో యా, దట్స్ మై ఒపీనియన్. నెక్స్ట్ వచ్చేసి స్టూడాపార్ట్ అనమాట. చాలా కాలేజెస్ విల్ గివ్ యూ స్టూడాపార్ట్ లింక్ యాక్సెస్ when you take your admission in France. So స్టూడాపార్ట్కి వెళ్ళి you can try to find apartments. Even in that website you will find apartments for a bit higher rate, but at the same time secure, safe, with a bit more reliable than other bookings అనమాట. సో వీసా కావాలి కాబట్టి వీ నీడ్ టు టేక్ ఇట్. కాబట్టి స్టూడాపార్ట్లో ట్రై చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ స్టూడాపార్ట్ నెక్స్ట్ వచ్చేసి జింకా అని ఉంటుంది ఒక వెబ్సైట్. అదేంటి అంటే ఇట్స్ అన్ యాప్ బేసిక్లీ, వెబ్సైట్ కన్నా కూడా. ఆ యాప్లో మనం సెట్టింగ్స్ అన్నీ చేంజ్ చేసి అంటే మనం ఆ ఫిల్టర్స్ అన్నీ పెట్టుకుంటే ఆ ఫిల్టర్స్కి తగినట్లు ఏం హౌసెస్ లిస్ట్ అయినా ఫ్రెంచ్ వెబ్సైట్స్లో మనకు వస్తుంది అనమాట, విచ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్ కదా. సో బట్ అగైన్ ఇలాంటివి చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ యువర్ సీనియర్స్, యువర్ ఫ్రెండ్స్. ఒకసారి కాలేజ్ జాయిన్ అయిన తర్వాత యువర్ సీనియర్స్, ఫ్రెండ్స్, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, హౌ డిడ్ దే ఫైండ్ అ హౌస్. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఆర్ ఇఫ్ దే ఆర్ లుకింగ్ ఫర్ అ హౌస్, వాళ్ళతో కలిసి మీరు కూడా హౌస్ సర్చ్ చేసుకోవడం ఇస్ అ బెటర్ ఆప్షన్. హౌసింగ్ ఇన్ ప్యారిస్ ఇస్ అ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసి కోలివ్ అని చెప్పేసి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయన్నమాట. అదేంటంటే యూ కెన్ రెంట్ అవుట్ అపార్ట్మెంట్ ఇన్ అ వెల్ మెయింటైన్డ్ స్పేస్ అనమాట. కాకపోతే మనం నేషనాలిటీ చూస్ చేసుకోలేము. యూ హ్యావ్ టు లివ్ విత్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఒక అమ్మాయి నా ఫ్రెండ్ ఉంటుంది అక్కడ. షీ టోల్డ్ మీ ఇట్స్ అ రియలీ ఫన్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ కూడా రెంట్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, బట్ ఇఫ్ యూ వాంట్ అ రియలీ గుడ్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ బుక్ అపార్ట్మెంట్ హియర్. కోలివ్ వెబ్సైట్స్ చాలా ఉంటాయన్నమాట ఫ్రాన్స్లో, బట్ అగైన్ ఫైండ్ ద రిలయబుల్ వన్. ప్యారిస్లో అపార్ట్మెంట్స్, ఫ్రాన్స్లో స్టూడియోస్ T1, T2s అట్లా ఉంటాయి. ఎక్కువ స్టూడియోస్ ఆర్ T2, T3 లాంటివి ప్రిఫర్ చేస్తారు, బికాజ్ ఎక్కువ మంది ఉండొచ్చు. స్టూడియో అయితే ఒకరే ఉండొచ్చు. T2, T3 లాంటి ప్లేసెస్లో అయితే ఎక్కువ మంది ఉండొచ్చు. T2 అంటే ఏం లేదు, 2 rooms అని, T3 అంటే 3 rooms అని. That's all. So thank you so much for all your support. If you like this video, please like this, subscribe and share this video. If you have any comments and suggestions, please put them in the comments below. You can now book a one-on-one session with me on TopMate. Thank you so much for all your support. It means a lot to me.